హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్. పెసర్లతో ఇలా స్ప్రౌట్స్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఇవి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా చాలా హెల్దీ అండి, రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా. సో మరి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసర్లను తీసుకోండి. ఇక్కడ ఇవి వెయిట్ వైజ్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. ఇందులోకి వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడగడం వలన ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నిండుగా వాటర్ పోసి, అంటే ఒక కప్పు పెసర్లకి ఒక 2-3 కప్పుల వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కనీసం ఒక 10-12 గంటలన్నా పక్కన పెట్టండి, లేదా ఓవర్ నైట్ అయినా పక్కన పెట్టొచ్చు. నేను ఇక్కడ నైట్ నానబెట్టి మార్నింగ్ చూపిస్తున్నాను, చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇలా నానబెట్టిన పెసర్లను కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి ఇలా కడుక్కుంటే బెటర్. ఇప్పుడు ఒక బౌల్ మీద ఇలా చిల్లుల గిన్నె పెట్టి దీనిపైన ఒక తడి కర్చిప్ క్లాత్ వేయండి. దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న పెసర్లని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పెసర్లను మొత్తం తీసుకొని ఇప్పుడు ఈ పెసర్లని ఒక మూటలా కట్టాలి. అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ టైట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా ఇలా మూటలా కట్టాలి. ఇలా కట్టడం వలన మొలకలు చక్కగా వస్తాయి. కింద ఇలా ఒక గిన్నె పెట్టి తీసుకోవడం వలన ఈ పెసర్లలో ఉండే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ చిల్లుల గిన్నెలో నుంచి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెకి కవర్ చేసి కొంచెం గాలి వచ్చే విధంగా ఇలా క్రాస్గా పెట్టి ఒక 24 అవర్స్ పాటు పక్కన పెడుతున్నాను. చూడండి, 24 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్చిప్ విప్పి చూసామంటే మొలకలు చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంటే నేను మార్నింగ్ మూట కట్టి పెట్టాను, మళ్ళీ రేపు మార్నింగ్ చూసాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడవుగా మొలకలు వచ్చాయి కదా. ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఈ మొలకలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా హెల్దీ కూడా మనకి. ఇంకా ఎక్కువ టైం ఉంచితే ఇంకా మొలక సైజ్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది. సో నేను ఇక్కడ 24 అవర్స్ ఉంచాను కాబట్టి ఒక గింజ తీసుకొని చూస్తే చూడండి, ఇక్కడ ఒక గింజకి 2 ఇంచుల సైజు ఉండే మొలక అనేది ఏర్పడింది. మనం ఇంకా ఎక్కువ టైం వరకు ఉంచితే ఇంకా మొలక సైజ్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది. సో మనకి ఇంత సైజు వస్తే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మొలకలను ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకొని ఒక 5-6 రోజుల పాటు ఫ్రెష్గా వాడుకోవచ్చు. డైలీ తినాలనుకుంటే, డైలీ చేయడానికి వీలు లేనప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ మొలకలను డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా కొంచెం బెల్లం పౌడర్ స్ప్రింకిల్ చేసి పిల్లలకైనా ఇవ్వచ్చు. టేస్టీగా తినేస్తారు. అలాగే కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ, టమాటా వేసి ఇలా చాట్లా అయినా చేసుకొని తినొచ్చు, లేదా దోశ చేసుకొని అయినా తినొచ్చు. మీరు ఎలా తిన్నా కూడా రిచ్ ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ మన బాడీకి చక్కగా అందుతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. సో మరి ఇంత హెల్దీ అయిన ఈ స్ప్రౌట్స్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.